ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 802.11 వైర్లెస్ ల్యాన్ స్టాండర్డ్స్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి వైర్లెస్ ల్యాన్లో. ఇంకా దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే IEEE డెవలప్ చేస్తుంది. అండ్ IEEE అంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ అనమాట. IEEE 802.11 అని కూడా అనొచ్చు దీన్ని. ఇంకా దీని స్టాండర్డ్స్ అంటే ఇందులో డిఫరెంట్ స్టాండర్డ్స్ అనేవి ఉన్నాయి, వైర్లెస్ ల్యాన్ స్టాండర్డ్స్. ఇక్కడ సెట్ ఆఫ్ ఫ్యామిలీ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. ఎందుకు అంటే ఇట్ డిఫైన్స్ ప్రోటోకాల్స్ అండ్ టెక్నాలజీస్ ఫర్ వైర్లెస్ నెట్వర్కింగ్ అండ్ వైఫైకి వైర్లెస్ నెట్వర్కింగ్కి ఇది ప్రోటోకాల్స్ని టెక్నాలజీస్ని డిఫైన్ చేస్తుంది అన్నమాట. ఈ వైర్లెస్ వైఫైలోని ఇంకా వైర్లెస్ నెట్వర్కింగ్లో ఇవి యూజ్ చేస్తారు. 802.11 స్టాండర్డ్స్ అనేవి ల్యాన్ స్టాండర్డ్స్ అనేవి వైర్లెస్ ల్యాన్ స్టాండర్డ్స్. ఇక్కడ WLAN 802.11, దీని నుంచి ఇంకా 802.11A వచ్చింది, 802.11B, ఇంకా 802.11G, 802.11N, 802.11P, ఇవన్నీ 802.11 నుంచి వచ్చాయన్నమాట. ఇంకా Aలో డిఫరెంట్ ఉన్నాయి, Bలో కూడా డిఫరెంట్ స్టాండర్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఫస్ట్ 802.11 ఇది ఏంటి అంటే రిలీజ్డ్ ఇన్ ద ఇయర్ 1997లో ఇది రిలీజ్ చేస్తారు 802.11ని. డేటా రేట్ అనేది 1 Mbps నుంచి 2 Mbpsలో ఉంటుంది. అంటే ఈ రెండింటి మధ్య ఉంటుంది. Mbps అంటే మెగాబిట్ పర్ సెకండ్ అనమాట. దీని ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేసి 2.4 GHz అంటే జిగాహెజ్. 2.4 GHz అనేది ఉంటుంది. ఇక్కడ యూజ్ చేసే మెథడ్ వచ్చేసి FHSS DSSS అంటే ఫ్రీక్వెన్సీ హోపింగ్ స్పెక్ట్రమ్ ఇంకా డైరెక్ట్ సీక్వెన్స్ స్పెక్ట్రమ్ని, ఈ 2 మెథడ్స్ని ఇది యూజ్ చేస్తుంది అనమాట 802.11 అనేది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంటి అంటే 802.11A. ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ 1999 యాజ్ ఎ మోడిఫికేషన్ టు 802.11. ఇది ఏంటి అంటే 1999లో పబ్లిష్ చేశారు. 802.11కి మోడిఫికేషన్ చేసి దీన్ని పబ్లిష్ చేశారనమాట. ఎలా అంటే FHSS అండ్ DSSS ప్లేస్లో OFDMని ప్లేస్ చేశారు. అంటే OFDM అంటే ఆర్థోగోనల్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్. దీన్ని పెట్టి మోడిఫికేషన్ చేశారనమాట. దీని డేటా రేట్ వచ్చేసి 54 Mbps, ఫ్రీక్వెన్సీ అనేది 5 GHz. ఇట్ ఈస్ ఆల్సో ప్రొవైడ్ ఎర్రర్ డిటెక్టింగ్ కోడ్. ఇది ఎర్రర్ డిటెక్టింగ్ కోడ్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది 802.11A అనేది. నెక్స్ట్ 802.11B వచ్చింది, ఎక్స్టెన్షన్ టు 802.11. 802.11కి ఇది డైరెక్ట్ ఎక్స్టెన్షన్ అనమాట. దట్ అపియర్డ్ ఇన్ ఎర్లీ 2000 ఇయర్ అంటే 2000 ఇయర్లో దీన్ని కనుక్కున్నారు, దీన్ని రిలీజ్ చేశారు. ఇట్ యూజెస్ సమ్ మాడ్యులేషన్ టెక్నిక్స్ యాజ్ 802.11 అండ్ ఆపరేట్స్ ఎట్ దీనికి కొన్ని మాడ్యులేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. దీని ఫ్రీక్వెన్సీ వచ్చేసి 2.4 GHz. డేటా రేట్ అనేది 11 Mbps ఉంటుంది. సిన్స్ 2.4 GHz బ్యాండ్ ఈస్ క్రౌడెడ్. 2.4 GHz బ్యాండ్ అనేది క్రౌడెడ్గా ఉన్నప్పుడు 802.11B డివైజెస్ అనేవి కొన్ని ఇంటర్ఫేసెస్ని ఫేస్ చేస్తాయన్నమాట అదర్ డివైజెస్తో. ఇది 802.11B. దాని తర్వాత 802.11G అనేది వచ్చిందనమాట. డెవలప్డ్ ఇన్ 2002లో డెవలప్ చేశారు. దీని ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది 2.4 GHz ఉంటుంది. సేమ్ 802.11Bలో ఉంది కదా, అలానే డేట్ వచ్చేసి 22 Mbps ఉంటుంది. మాడ్యులేషన్ మెథడ్ కూడా ఇక్కడ OFDM అనమాట. ఇట్ ఈస్ కంపాటబుల్ విత్ 802.11Bతో కంపాటబుల్ అనమాట. ఇట్ ఫేసెస్ ఇంటర్ఫేసెస్. ఇక్కడ కూడా ఇది ఇంటర్ఫేసెస్ని ఫేస్ చేస్తుంది. ఎందువల్ల అంటే 2.4 GHz ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉండడం వల్ల అనమాట. 802.11G అనేది కొన్ని ఇంటర్ఫేసెస్ని ఫేస్ చేస్తుంది. నెక్స్ట్ 802.11N పబ్లిష్డ్ ఇన్ 2009లో పబ్లిష్ చేశారు దీని ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది 2.4 GHz నుంచి ఇంకా 5 GHz, ఈ రెండిట్లో ఏదన్నా ఉండొచ్చు. డేటా రేట్ అనేది
ర్యాంకింగ్ ఫ్రమ్ 54 Mbps నుంచి 600 Mbps దీని మధ్య రేంజ్లో ఉంటుందన్నమాట డేటా రేట్ అనేది. మాడ్యులేషన్ మెథడ్ మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ అవుట్పుట్, MIMO అనేది దీని మాడ్యులేషన్ మెథడ్. నెక్స్ట్ 802.11p ఇట్ ఇన్క్లూడ్స్ వైర్లెస్ యాక్సెస్ వెహికులర్ ఎన్విరాన్మెంట్. వేవ్ అంటే ఇది ఏంటి అంటే వేవ్ని ఇంక్లూడ్ చేస్తుంది. ఎందుకంటే టు సపోర్ట్ ITS అంటే ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని సపోర్ట్ చేయడానికి. ఇట్ ఎనేబుల్స్ నెట్వర్క్ కమ్యూనికేషన్ బిట్వీన్ వెహికల్స్ మూవింగ్ ఎట్ హై స్పీడ్. హై స్పీడ్లో వెహికల్స్ అనేవి మూవ్ చేసినప్పుడు ఈ నెట్వర్క్ని ఎనేబుల్ చేస్తారనమాట. డేటా రేట్ వచ్చేసి 27 Mbps ఉంటుంది. ఇంకా ఫ్రీక్వెన్సీ వచ్చేసి 59 GHz. ఇవన్నీ స్టాండర్డ్స్ అనమాట, వైర్లెస్ ల్యాన్కి స్టాండర్డ్స్. 802.11 వైర్లెస్ ల్యాన్ స్టాండర్డ్స్ అంటే ఇవన్నీ వస్తాయి. థ్యాంక్ యూ.